అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే సిటీసీ అంటే ఏంటి. సో ఇవాల్టి రోజుల్లో ఏ కంపెనీ కూడా వాళ్ళ యొక్క శాలరీని డైరెక్ట్గా డిస్క్లోజ్ చేయట్లేదు. సో వాళ్ళు ఈ యొక్క రోల్కి ఇంత సిటీసీ ఆఫర్ చేస్తాం, సో ఈ యొక్క మేబీ ప్రొఫైల్కి ఇంత సిటీసీ ఆఫర్ చేస్తామని చెప్తున్నారు, కానీ ఇన్ని రూపీస్ ఆఫర్ చేస్తామని చెప్పట్లేదు. సో సిటీసీ అంటే ఏంటి, వై ఈజ్ ఇట్ రియలీ ఇంపార్టెంట్ టు నో అనేది ఇవాల్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. చాలా సింపుల్గా చెప్పుకోవాలంటే సిటీసీ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి కాస్ట్ టు కంపెనీ. సో బేసిక్గా ఒక కంపెనీకి మిమ్మల్ని హైర్ చేసుకుంటే ఎంత కాస్ట్ బేసిక్గా పడుతుంది అనేది సిటీసీ అనమాట. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే, లెట్స్ సే ఒక వ్యక్తి యొక్క సిటీసీ 12 lakhs అనుకుంటే అందరూ ఏం చేస్తారంటే 12 lakhsని 12తో డివైడ్ చేస్తారు, అంటే 12 monthsతో డివైడ్ చేసి ఈచ్ మంత్ 1 lakh వచ్చేస్తుంది శాలరీ అనుకుంటారు. బట్ దట్స్ నాట్ ట్రూ. సిటీసీలో చాలా కంపోనెంట్స్ ఉంటాయి. దాంట్లో ఒక కంపోనెంట్ ఈజ్ బేస్ పే. ఓకే, ఆ బేస్ పే మాత్రమే మీకు ప్రతి నెల డివైడ్ అయ్యి బై 12 వస్తుంది. ఓకే, సో బేస్ పేతో పాటు మనకి ఇంకా ఏముంటాయి సిటీసీలో అంటే, బేస్ పేతో పాటు మనకి సిటీసీలో వీ హ్యావ్ బోనసెస్, వీ హ్యావ్ అలవెన్సెస్, వీ హ్యావ్ స్టాక్స్, వీ హ్యావ్ ఆర్ఎస్యూస్. ఓకే, దాంతోపాటు రకరకాల రియంబర్స్మెంట్స్ ఉంటాయి. ఐ మీన్ విల్ డిస్కస్ వన్ బై వన్. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, ప్రస్తుతానికి అన్అకాడమీలో గేట్కి సంబంధించింది 24 months కనుక మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు 4 months అబ్సల్యూట్లీ ఫ్రీగా లభిస్తుందంట. సో ఇట్స్ లైక్ యూఆర్ సేవింగ్ అబౌట్ 23% అంట. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా ఎన్రోల్ అవ్వకపోతే ట్రై చేయొచ్చు. అదేవిధంగా ఇంకొకటి కూడా రన్ అవుతుంది, ఇది 12 months అనమాట. సో 12 months తీసుకుంటే 3 months ఫ్రీ అనమాట. ఐ మీన్ మీకు ఎప్పటి నుంచి తీసుకోవాలని ఉంది సబ్స్క్రిప్షన్, బట్ కాస్ట్ వాళ్ళు తీసుకోలేదు అనుకుంటే మేబీ ఇప్పుడు ఒకసారి కన్సిడర్ చేయొచ్చు మీరు, బికాస్ ఈ ప్రైస్ డ్రాప్ ఉంది కాబట్టి. సో ప్రస్తుతానికి కొత్త బ్యాచెస్ ఏంటి అంటే March 9th నుంచి స్టార్ట్ అవుతున్నాయి సిఎస్ వాళ్ళకి. ఫస్ట్ ది యాసెంట్ అనే బ్యాచ్ గేట్ 2024 వాళ్ళకి. సో ఇట్స్ అ బైలింగ్వల్ బ్యాచ్ అనమాట. సో నెక్స్ట్ది ఏంటి అంటే అగైన్, సో ఈ బ్యాచ్కి సంబంధించిన డేటా అంతా కూడా మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. సిమిలర్గా నెక్స్ట్ది ఎవాల్వ్. సో ఇది గేట్ 2023 వాళ్ళకి, ఇది కూడా బైలింగ్వలే అండ్ స్టార్ట్ అవుతుంది ఎప్పటి నుంచి అంటే March 9th నుంచి. అగైన్ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు ఫర్దర్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు. చెప్పడం మర్చిపోయాను, 10% డిస్కౌంట్ మీరు పొందొచ్చు, ఐ మీన్ యూజింగ్ ద కోడ్ WAMSI10. అండ్ ఫైనల్లీ వన్ మోర్ బ్యాచ్ విచ్ ఇస్ స్పార్క్. సో ఇది గేట్ 2023 బట్ దానికి తేడా ఏంటి అంటే ఇది ఇంగ్లీష్ బ్యాచ్ అనమాట. అది బైలింగ్వల్ అంటే హిందీ ఇంగ్లీష్, ఇది ఇంగ్లీష్, ఓన్లీ ఇంగ్లీష్ బ్యాచ్. అగైన్ మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు అండ్ WAMSI10 అనే కోడ్ వాడితే మీకు 10% డిస్కౌంట్ లభిస్తుంది. ఓకే, లెట్స్ మూవ్ ఆన్. బేస్ పే అంటే ఏంటి అంటే మీకు ఖచ్చితంగా ఇచ్చే పే. సో లెట్స్ సే బేస్ పే 5 లక్షలు అనుకుంటే మీకు ఎవ్రీ మంత్ 5 lakhs by 12 ఎంతైతే అంత మీ అకౌంట్లో పడిపోతుంది. ఓకే, ఆ తర్వాత ఉండే కంపోనెంట్ ఈజ్ వేరియబుల్ పే. వేరియబుల్ పే ఏంటి అంటే మీ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి ఆ ఇయర్లో మీరు ఎలా పర్ఫామ్ చేశారో అనే దాన్ని బట్టి 10 or 20% ఆఫ్ ద బేస్ పే ఏదైతే ఉందో అది మీకు వేరియబుల్ పేగా ఉంటుంది. సో మీరు బాగా పనిచేస్తే 20% ఆఫ్ ద బేస్ పే ఏదైతే ఉందో అది మీకు అడిషనల్గా ఎక్స్ట్రా ఇస్తారు. సో దాన్ని కూడా సిటీసీలో కలిపేస్తారు, అది ఖచ్చితంగా వస్తుంది అని రూల్ లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ యూర్ పర్ఫార్మెన్స్. తర్వాత ఉండే కంపోనెంట్ ఏంటి అంటే ఇట్ ఈస్ స్టాక్స్ ఆర్ ఆర్ఎస్యూస్. బేసిక్గా ఆ యొక్క కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ యొక్క ఏవైతే స్టాక్స్ ఆర్ షేర్స్ ఉంటాయో అవి మీకు ఇవ్వబడతాయి. అండ్ ఆబ్వియస్లీ ఆ డేనా ఆ స్టాక్కి ఎంతో కొంత కాస్ట్ ఉంటుంది కదా. లెట్స్ సే ఆ రోజు ఆ యొక్క కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ వచ్చేసి మేబీ 10 rupees అనుకుందాం. సో లెట్స్ సే వాళ్ళు 1,00,000 రూపాయలు స్టాక్స్ అంటున్నారు అంటే దాని మీనింగ్ ఏంటి అంటే 1,00,000 రూపాయలు డివైడ్ బై 10, ఎన్ని షేర్స్ అయితే వస్తాయో అన్ని షేర్స్ మీకు అలొకేట్ చేస్తారు. ఇక్కడ ఇంకొక పాయింట్ టు రిమెంబర్ ఏంటి అంటే ఏవైతే స్టాక్స్ మీకు అలొకేట్ చేస్తారో ఆ స్టాక్స్ అన్నీ కూడా మీరు జాయిన్ అయిన వెంటనే డైరెక్ట్గా అమ్మేసి డబ్బులు తీసేసుకుంటామంటే కుదరదు. దానికి మళ్ళీ వెస్టింగ్ పీరియడ్ అని ఉంటుందన్నమాట. ఆ వెస్టింగ్ పీరియడ్లోనే మీరు ఆ స్టాక్స్ని డైరెక్ట్గా ఓన్ చేసుకుంటారు, అప్పుడు మాత్రమే వాటిని సెల్ చేయగలరు. అప్పటిదాకా మీకు అలోకేట్ చేయబడ్డాయి అంతే, యూ కెనాట్ సెల్ దెమ్. సో ప్రతి కంపెనీకి వాళ్ళ యొక్క పాలసీ ప్రకారం ఒక వెస్టింగ్ పీరియడ్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్కి ఎలా ఉంటుందంటే మీకు ఏదైతే షేర్స్ ఇచ్చారో ఆ షేర్స్ మొత్తాన్ని డివైడ్ బై 4 చేస్తారు. అండ్ ఆ 4తో డివైడ్ చేశాక ఏదైతే వచ్చిందో 25% ఆఫ్ ది స్టాక్స్, ఆ 25% ఆఫ్ ది స్టాక్స్ ఎవ్రీ ఇయర్ మీకు వెస్ట్ చేస్తారు. అండ్ ఎవ్రీ ఇయర్ వెస్ట్ చేసిన ఆ స్టాక్స్ని మీరు ఆ ఇయర్ అమ్మి డబ్బులు కావాలంటే తీసుకోవచ్చు. దట్ ఈస్ రిగార్డింగ్ ద స్టాక్స్ కంపోనెంట్ ఆర్ ఆర్ఎస్యూ కంపోనెంట్. బేసిక్గా స్టాక్స్కి, ఆర్ఎస్యూస్కి, ఈసాప్స్కి ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ టెల్ యూ దట్. అడగండి కమెంట్స్లో, విల్ మేక్ అ న్యూ వీడియో.
నెక్స్ట్ కంపోనెంట్ ఏంటి అంటే నెక్స్ట్ కంపోనెంట్ బేసిక్గా బోనస్లు అనమాట. సో బేసిక్గా దెర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బోనస్. మీకు జాయినింగ్ బోనస్ ఉండొచ్చు, రిటెన్షన్ బోనస్ ఉండొచ్చు, రీలొకేషన్ బోనస్ ఉండొచ్చు. జాయినింగ్ బోనస్ అంటే మీరు సైన్ పెట్టినందుకు, నేను జాయిన్ అవుతున్నాను అని ఆఫర్ లెటర్ మీద సైన్ పెట్టినందుకు మీకు కొంత బోనస్ ఇస్తారు కొన్ని కంపెనీస్. అది కూడా మనకి సిటీసీలో ఉంటుంది. ఆ తర్వాత రీలొకేషన్ బోనస్. రీలొకేషన్ బోనస్ అంటే ఏంటి అంటే లెట్స్ సే నేను ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో అనుకుందాం, అండ్ నా యొక్క జాబ్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇట్ ఈస్ ఇన్ బెంగళూరు అనుకుందాం. ఓకే, సో నేను హైదరాబాద్ నుంచి బెంగళూరు మూవ్ అవ్వాలి కాబట్టి ఆ మూవ్ అయ్యేందుకు కంపెనీ వాళ్ళే మీకు బోనస్ ఇస్తారు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ రీలొకేషన్ బోనస్. అది కూడా మనకి సిటీసీ లోపలనే ఉంటుంది. దాంతోపాటు నెక్స్ట్ ఏంటి అంటే వీ ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ రిటెన్షన్ బోనస్. సో మీరు లెట్స్ సే 1 year కంటే ఎక్కువ కంపెనీలో పనిచేశారు, ఆర్ 2 years కంటే ఎక్కువ కంపెనీలో పనిచేశారు. సో 2 years మీరు ఆల్రెడీ పనిచేశారు కాబట్టి మీకు గ్రాటిట్యూడ్గా నెక్స్ట్ కూడా మా కంపెనీతో ఇలాగే అసోసియేట్ అవ్వండి, మా కంపెనీతో ఇలాగే ముందు కొనసాగండి అని చెప్పేందుకు కంపెనీ మీకు ఎక్స్ట్రా బోనస్ ఇస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ రిటెన్షన్ బోనస్. అంటే మా కంపెనీలో ఉండండి, మేము మీకు ఎక్స్ట్రా బోనస్ కూడా ఇస్తాం అనే విధంగా చెప్తుంది. దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ రిటెన్షన్ బోనస్. తర్వాత కంపోనెంట్ ఏంటి సిటీసీలో? ఇట్ ఈస్ అలవెన్సెస్, హౌస్ అలవెన్సెస్ అంటే హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్ అలవెన్సెస్, ఆర్ మనకి మెడికల్ అలవెన్సెస్, ఆ విధంగా డిఫరెంట్ అలవెన్సెస్ కూడా ఈ యొక్క సిటీస్లోనే కలిపేస్తారు. ఫైనల్లీ రీఎంబర్స్మెంట్స్. రీఎంబర్స్మెంట్స్ అంటే ఐ మీన్ అవి ఎలా అంటే మీకు ఖచ్చితంగా చేతికి వస్తుందని లేదు, బట్ వాటికి అప్లై చేస్తే ఆ డబ్బులు మీ కంపెనీ పే చేస్తుంది. దట్ కెన్ బి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ ఫోన్ బిల్ రీఎంబర్స్మెంట్ అంటే మీ మొబైల్ ఫోన్ యొక్క బిల్ ఎంతైతే అయిందో అంత మనీ కూడా ఆ కంపెనీ డైరెక్ట్గా రీఎంబర్స్ చేస్తుంది. ఆర్ఎల్స్ మనకి ఇంకా ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే జిమ్ రీఎంబర్స్మెంట్. మీరు జిమ్కి వెళ్తే ఆ జిమ్ యొక్క మనీ మీ కంపెనీయే పే చేస్తుంది. ఆర్ఎల్స్ ఇంటర్నెట్ రీఎంబర్స్మెంట్. సో మీ ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఆ ఇంటర్నెట్కి ఎంతైతే మనీ అయిందో ఆ మనీ కంపెనీయే రీఎంబర్స్ చేస్తుంది. ఆర్ క్యాబ్ రీఎంబర్స్మెంట్. ఆ విధంగా ఇక్కడ రీఎంబర్స్మెంట్కి అలవెన్స్కి తేడా ఏంటంటే రీఎంబర్స్మెంట్లో లెట్సే మీరు జిమ్కి వెళ్ళట్లేదు అనుకుంటున్నారు, ఓకే, అయినా సరే ఆ రీఎంబర్స్మెంట్ లెట్సే మీ కంపెనీ ప్రతి ఇయర్ జిమ్కి లెట్సే ఒక 20K ఇస్తుంది అనుకుందాం, బట్ మీరు జిమ్కి వెళ్ళట్లేదు అనుకుంటే మీ కంపెనీ మీకు ఇవ్వదు. ఓకే, సో దట్ ఈస్ వాట్ రీఎంబర్స్మెంట్ ఈస్. సో చాలా కంపెనీస్ ఈ మధ్య కాలంలో లెర్నింగ్ రీఎంబర్స్మెంట్ కూడా చేస్తున్నారు. సో లెర్నింగ్ రీఎంబర్స్మెంట్ అంటే ఏంటి అంటే మీరు ఆన్లైన్లో సర్టిఫికేషన్స్ ఆర్ కోర్సెస్ చేస్తే ఆ కోర్సెస్ ఆర్ సర్టిఫికేషన్స్కి ఎంతైతే డబ్బులు అయిందో దాన్ని కూడా మీ కంపెనీయే రీఎంబర్స్ చేస్తుంది. సో బేసిక్గా సిటీస్లో మనకి ఇవన్నీ కంపోనెంట్స్ ఉంటాయి. వీటినన్నిటినీ కలిపి ఎంతైతే వస్తుందో దట్ ఈస్ ద కాస్ట్ టు ద కంపెనీ, బికాస్ మోర్ ఆర్ లెస్ ఆ డబ్బులంతా కంపెనీ పెట్టాలి కదా, మీ మీద ఖర్చు పెట్టాలి కదా, కాబట్టి దట్ ఈస్ కాల్డ్ సిటీసీ. దీంట్లో మీకు నెల వచ్చేది ఎంత అంటే కేవలం బేస్ పే అండ్ హెచ్ఆర్ఏ లాంటి అలవెన్సెస్ మాత్రమే. ఓకే, మీరు బాగా పనిచేస్తే వేరియబుల్ పే అండ్ బోనసెస్ వస్తాయి, అండ్ ఏదైతే వెస్టింగ్ పీరియడ్ ఉందో ఆ వెస్టింగ్ పీరియడ్ టైంలో మీరు కంపెనీలోనే ఉంటే ఆ స్టాక్స్ ఆర్ ఆర్ఎస్ఎస్ కూడా వస్తాయి. ఐ మీన్ మీరు ఆ కంపెనీలో లాంగ్ టర్మ్లో పనిచేస్తే సిటీసీ మొత్తం కూడా మీకు ఎప్పటికప్పుడు చేతిలోకి వస్తుంది, అండ్ మీరు బాగా పనిచేస్తే ఆ వేరియబుల్ పే కూడా ఆబ్వియస్లీ మొత్తం చేతిలోకి వస్తుంది. బట్ మీరు ఆ కంపెనీలో బాగా మరియు ఎక్కువ పీరియడ్ పనిచేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ పీరియడ్ ఎందుకంటున్నానంటే ఇప్పుడు అదే చూసారు ఆ స్టాక్స్ చెప్పాను మీకు 25% ఎవ్రీ ఇయర్. లెట్స్ సే మీరు సెకండ్ ఇయరే కంపెనీ వదిలేశారనుకోండి, మిగతా 50% స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఎప్పటికీ రావు. ఓకే, సో దట్స్ వై. సో ఇఫ్ యూఆర్ వర్కింగ్ గుడ్ అండ్ ఫర్ అ లాంగ్ టర్మ్ దెన్ ఆ సిటీసీ మొత్తం కూడా మీకు చేతిలోకి వస్తుంది. బట్ నెలలో వచ్చేది మాత్రం ఓన్లీ బేస్ పే డివైడ్ బై 12 మాత్రమే. దాంట్లో కూడా మళ్ళీ మీరు ట్యాక్స్ కటింగ్ అవన్నీ ఉంటాయి, బట్ ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ కటింగ్స్ దట్ ఈస్ వాట్ యూ విల్ గెట్. ఓకే, సో ఐ హోప్ మీకు ఇవాళ ఈ వీడియో వల్ల సిటీసీ గురించి క్లారిటీ తెలిసింది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.